ప్రేజ్ ద లార్డ్. భారతదేశంలో క్రైస్తవ చరిత్రకు మూలస్తంభాలుగా నిలిచిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి తెల్లని మెట్లతో, నీలిగంటల గోపురంతో శతాబ్దాల చరిత్రను మోస్తూ నిలిచిన గోవాలోని అవర్ లేడీ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్. ఇది భారతదేశంలో 4వ అతి పురాతన చర్చ్గా గుర్తింపు పొందింది. ఈ చర్చ్ గోవా రాష్ట్ర రాజధాని పణజీ నగరంలోని ఆల్టిన్హో కొండపై అద్భుతంగా నిలిచి ఉంది. దూరం నుంచే కనిపించే ఈ చర్చ్ గోవా నగరానికి గుర్తుగా నిలుస్తోంది. ఈ చర్చ్ మొదటిసారి 1541 సంవత్సరంలో పోర్చుగీస్ మిషనరీల చేత నిర్మించబడింది. తర్వాత కాలంలో 1600లలో ఇది మరింత గొప్ప నిర్మాణంతో పునర్నిర్మించబడింది. అప్పటి నుంచి ఈ చర్చ్ నిరంతరం ప్రార్థనలతో, ఉత్సవాలతో కొనసాగుతోంది. ఈ చర్చ్ నిర్మాణానికి కారణం భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ క్రైస్తవ మిషనరీలు. వారు క్రైస్తవ విశ్వాసాన్ని వ్యాప్తి చేయడమే కాక గోవాను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. ఈ చర్చ్ ఆ కాలపు విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ చర్చ్ ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. మొదటిది పొడవైన తెల్లని మెట్లు ఎక్కుతూ భక్తులు ప్రార్థన చేస్తారు. రెండవది అందమైన నీలి రంగు బెల్ టవర్. ఇది గోవాలోనే అత్యంత ఆకర్షణీయమైన గోపురంగా ప్రసిద్ధి. మూడవది ఈ చర్చ్లోని గంటలు ప్రతి పండుగ రోజున మానవ హృదయాలను కదిలించేలా మోగుతాయి. ఈ చర్చ్ దేవి మరియమ్మకు అంకితమైంది. ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అంటే పాపరహితమైన జననం అనే అర్థం. క్రైస్తవుల విశ్వాసంలో ఇది అత్యంత పవిత్రమైన భావనగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8న ఈ చర్చ్లో అద్భుతమైన పండుగ జరుగుతుంది. లక్షలాది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి ఈ పండుగలో పాల్గొంటారు. చర్చ్ మొత్తం లైట్లతో వెలిగిపోతుంది. రాత్రివేళ ఈ చర్చ్ అందం వర్ణనాతీతం. తెల్లని నిర్మాణం, వెలిగే లైట్లు, మోగే గంటలు, ఇది నిజంగా స్వర్గాన్ని తలపిస్తుంది. భారతదేశంలో కేరళలోని పురాతన చర్చ్ల తర్వాత పోర్చుగీస్ కాలంలో నిర్మించబడిన అతి ప్రాచీన చర్చ్లలో ఇది 4వ స్థానంలో నిలుస్తుంది. అందుకే దీనికి 4వ అతి పురాతన చర్చ్ అనే గుర్తింపు వచ్చింది. ఆ లేడీ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ ఒక చర్చ్ మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర, ఒక విశ్వాసం, ఒక ఆధ్యాత్మిక వారసత్వం. గోవా వెళ్తే ఈ పవిత్ర స్థలాన్ని దర్శించకుండా ఎవరూ వెళ్లరు. ఇప్పుడు ఈ చర్చ్ నిర్మాణ శైలిని దగ్గరగా గమనిస్తే పోర్చుగీస్ కాలపు యూరోపియన్ ఆర్కిటెక్చర్ స్పష్టంగా కనిపిస్తుంది. తెల్లటి రంగు గోడలు, సమతుల్యమైన ఆకృతి, ఆకాశాన్ని తాకేలా నిలిచిన గంటల గోపురం, ఇవి అన్నీ విశ్వాసానికి రూపం ఇచ్చినట్టుగా అనిపిస్తాయి. ఈ చర్చ్కు వెళ్లే మెట్లు కేవలం రాళ్లతో చేసిన మెట్లు కాదు. ప్రతి మెట్టు ఒక ప్రార్థనగా, ఒక వినయంగా భావిస్తారు భక్తులు. మెట్లు ఎక్కుతూ ప్రభువును స్మరిస్తూ మనసు తేలికపడుతుంది. ఈ చర్చ్లోని గంటల గోపురం గోవాలోనే అత్యంత ప్రసిద్ధి పొందింది. పండుగ రోజుల్లో ఈ గంటల శబ్దం పణజీ నగరమంతా మార్మోగుతుంది. ఇది భక్తులకు ఒక ఆహ్వానం లాంటిది. చర్చ్ లోపల అడుగు పెట్టగానే ఒక ప్రశాంతత మనసుని కమ్మేస్తుంది. ప్రభువు సన్నిధిలో కాలమే నిలిచిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి మూలలో ప్రార్థనల ప్రతిధ్వని వినిపిస్తుంది. ఈ చర్చ్లోని దేవి మరియమ్మ విగ్రహం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆమె చూపులో కరుణ, ఆమె ముఖంలో శాంతి స్పష్టంగా కనిపిస్తుంది. భక్తులు కన్నీళ్లతో ఇక్కడ తమ ప్రార్థనలు సమర్పిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ చర్చ్ను తమ జీవితాల్లో ఒక మైలురాయిగా భావిస్తారు. ఇక్కడ ప్రార్థన చేస్తే మనసుకు శాంతి లభిస్తుందని అనేక మంది నమ్మకం. ఈ చర్చ్కు సంబంధించిన అనేక విశ్వాస కథలు వినిపిస్తాయి. సమస్యల నుంచి విముక్తి, కుటుంబంలో శాంతి, ఆరోగ్యం తిరిగి రావడం, ఇవన్నీ భక్తుల అనుభవాలు. పోర్చుగీస్ పాలన సమయంలో ఈ చర్చ్ గోవాలోని ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఆ కాలంలోనే గోవా క్రైస్తవ సంస్కృతి బలపడింది. ఈ రోజు గోవాను గుర్తు చేసే ప్రతి ఫోటోలో ఈ చర్చ్ తప్పకుండా కనిపిస్తుంది. ఇది గోవా యొక్క ఆధ్యాత్మిక గుర్తింపుగా మారింది. ప్రతి ఆదివారం ఈ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ప్రభువు సన్నిధిలో ఒకే కుటుంబంలా నిలుస్తారు. క్రిస్మస్ సమయంలో ఈ చర్చ్ అందం రెట్టింపు అవుతుంది. లైట్లు, గీతాలు, ప్రార్థనలు, మొత్తం వాతావరణం ఆనందంతో నిండిపోతుంది. డిసెంబర్ 8న జరిగే ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ పండుగ ఈ చర్చ్లో అత్యంత ముఖ్యమైన రోజు.
లక్షలాది మంది ఈ మహోత్సవానికి హాజరవుతారు. రాత్రివేళ జరిగే ప్రార్థనలు మనసుని మరింత శాంతింపజేస్తాయి. నిశ్శబ్దంలో వినిపించే గంటల శబ్దం ప్రభువు దగ్గరకు తీసుకెళ్తుంది. ఈ చర్చ్ యువతకు ఇచ్చే సందేశం ఒకటే: విశ్వాసాన్ని ఎప్పటికీ వదలకండి. కాలం మారినా ప్రార్థన శక్తి మారదు. శతాబ్దాల చరిత్రను మోస్తూ నేటికి విశ్వాసాన్ని నిలబెట్టిన ఈ పవిత్ర చర్చ్ మనందరికీ ఒక మార్గదర్శకం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో రేపు కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.